ఇవాళ మార్నింగ్ నా జీవితంలో చాలా విషాదకరం జరిగింది. మా పెద్దబ్బాయి, ముగ్గురు పిల్లలు ఉన్న మా పెద్దబ్బాయి ఇవాళ మార్నింగ్ తిరుమల స్కూల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కనీసం ఇక్కడికి వచ్చి నేను రాకముందే పోస్ట్ మార్టం చేయడం, ఇవాళ పోలీసు యంత్రాంగం కానీ కనీసం ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి చర్య తీసుకోకుండా ఇవాళ మీరు యాజమాన్యం మాట్లాడుకోండి అని చెప్పి ఇంత తీవ్రమైన అన్యాయం జరిగితే ఇవాళ మీడియాను కూడా భయభ్రాంతులు చేసి, అలాగే నన్ను కనీసం చూడనివ్వకుండా వెంటనే అంబులెన్స్లో తరలించి ఇవాళ చెప్తున్నా మీరు ఎవరండి, వాళ్ళు దత్తత అయిపోయారండి, నేను దత్తత ఇవ్వకుండా ఎలా దత్తత ఇచ్చారని అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా తీవ్ర అమానుషంగా నాకే ఇలాంటి లీడర్కి ఎంత అన్యాయం జరిగిందంటే అసలు సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి చేయండి. ఈవేళ ఖచ్చితంగా మేము లీగల్గా వెళ్తాను. ఈవేళ చెట్టందుకు పుడుకుని అందొస్తే 18 ఏళ్ళ తర్వాత సమాన హక్కు వస్తుంది, ఆడు ఎక్కడుంటే అక్కడ ఉండమని చెప్పడంతో దాన్ని అక్కడ ఎక్కడ ఉన్న సంతోషంగా ఉన్నాడని ఈవేళ నేను అక్కడ తల్లి దగ్గర పెడితే సంరక్షణలో ఈవేళ పొద్దున్నే 8:15 తీవ్రమైన సంఘటన జరిగితే నాకు 12 దాకా కూడా ఫోన్ చేయకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు వచ్చిన వెంటనే ఒకటిన ఎప్పుడు ఇలాంటి సందర్భం లేదు, తర్వాత రోజు పోస్ట్ మార్టం జరుగుతుంది, ఏమీ ఎంక్వైరీలు చేయకుండా ఇవాళ అమ్ముడిపోయి వ్యవస్థలన్నీ చచ్చుబడిపోయినాయి. ఇవాళ అమ్ముడిపోయి ఇవాళ ఇంత దారుణమైన అన్యాయంగా తండ్రికి చూపించకుండా కనీసం ఒకటిన అంబులెన్స్లు వాళ్ళే పలకరించి వాళ్ళే సెటిల్మెంట్లు చేసేసుకుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఈవేళ ఎవరికి న్యాయం చేయలేదా? ఈవేళ ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, లీగల్గా ఎంత దూరం అన్నా వెళ్తాం. నా కొడుక్కి న్యాయం జరిగేదాకా ఈ పోరాటం విరమించరని స్కూళ్ళను కూడా ఇందులో అసలు ఏం జరిగింది, వాళ్ళ స్కూల్ది యాజమాన్య బాధ్యత. ఈవేళ ఫ్యాక్టరీలో చనిపోతే మా పేపర్ మిల్లో ఈవేళ ఫ్యాక్టరీ బాధ్యత వహించి చేయట్లేదా? అలాగే స్కూల్ బాధ్యత వహించదా? వచ్చిన వెంటనే యాజమాన్యం ఎంత దారుణమైన నిరంకుశం అంటే 8:15 వచ్చాడు, 8:15 8:20 కల్లా వెళ్ళిపోయి బర్ర చనిపోయాడంటే ఏం చేస్తున్నారు మీరు? అంతమంది స్టాఫ్ పెట్టుకొని లక్షల ఫీజులు దండుకుంటామైనా డబ్బు సంపాదించడమేనా పనా? పిల్లలకు ఒత్తిడి ఇచ్చి స్కూల్ మీద ఒత్తిడి ఇచ్చి పిల్లల్ని ఇలాగ ఆత్మహత్య ప్రేరేపిస్తారా? అంతకుముందు రోజు 3 నెలలకు ఒక సంఘటన జరిగింది ఎలాంటి చీకటి రాజు. ఈవేళ మేము సెటిల్మెంట్ అవ్వలేదు కాబట్టి ఈవేళ మేము ముందుకు వచ్చా, ఈవేళ ముందుకు వచ్చే నిజాలు వస్తాయి మీకు. తిరుమల స్కూల్ అనేది ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటాం, అందులో సందేహం లేదు. లీగల్గా ఫైట్ చేస్తాం. ఈ వ్యవస్థలన్నీ లీగల్ లాయర్ని అప్రోచ్ అయ్యి ఎవరికి సమాన హక్కు ఉంది, ఎవరు దత్తత ఇవ్వకుండా ఆ దత్తత సర్టిఫికేట్ చూపించాలి. పోలీసు వారు దత్తత ఇచ్చారంటున్నారు, అది దత్తత సర్టిఫికేట్ కూడా తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే దత్తత ఇవ్వాలి, అది చట్టం. ఆ చట్టాలు కూడా తెలియకుండా పోలీసు వ్యవస్థ తెలుసండి. ఏ రూల్ ఆఫ్ లా నడుస్తుందా మన రాష్ట్రంలో? ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఖచ్చితంగా ఇది న్యాయ పోరాటం చేస్తాం. అలాగే మార్గాని భరత్ గారి దగ్గర మా ఎక్స్ఎంపీ గారు, మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మార్గాని భరతరామన్ కలిసి నా గోడు విరమించుకుంటాను. ఇలాగే ఇలాంటి లీడర్స్కి ఇంత అన్యాయం జరిగిందంటే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థమైన పరిస్థితిలో ఉంది ఈవేళ ఆంధ్ర రాష్ట్రం. ఓకే చెప్పారు, మదర్ విల్లింగ్ లెటర్ ఇచ్చారు, దాంతోనే మేము ప్రొసీడింగ్స్కి వెళ్ళామని పోలీసు వారు తెలుపుతున్నారు. తండ్రి అన్నాడు కదండి, అడగాలి కదా. వేళ తల్లిదండ్రులకి సమాన హక్కు ఉంది, అలాగే సమాన హక్కు పిల్లలకి ఎలా ఉందో తెలియదా చట్టం? తల్లికి సంరక్షణ 18 ఏళ్ళ దాకానే ఉన్నది. ఆ తర్వాత ఇద్దరికి ఇప్పుడు చనిపోయాడు అతను 14 ఏట చనిపోయినప్పుడు ఇద్దరికి సమానం ఉంది. ఇద్దరు లీగలేయర్స్, ఎవరో కూడా ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళడానికి లేదు. అంటే పోలీసు వారు చెప్తుంది ఏంటంటే కోర్టు 18 సంవత్సరాల వరకు తల్లి సంరక్షణలో ఉంది కాబట్టి పూర్తిగా తల్లికే ఇది ఉంటుంది అన్నట్టుగా. అంటే తల్లి చంపేయమని చెప్పలేదుగా, సంరక్షణ చేయమనే బాధ్యత ఉంది. కానీ తల్లి చంపేయండి, సర్వ హక్కులు మీయే, నీ కొడుకు తండ్రికి ఏ సంబంధం లేదు అని చెప్పట్లేదుగా. అతనికి నేను డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆంధ్ర బ్యాంకులో ఉన్న కాగితాలు ఉన్నాయి, కోర్టుకి సమర్పించిన కాగితాలు ఉన్నాయి. వేళ అన్నీ కూడా చట్టపరంగా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ తీసుకుంటాం. మా అబ్బాయి పేరుని మార్చి ఉండొచ్చు. ఇప్పుడు అందులో కోర్టులో నాకు ఇచ్చిన దాంట్లో ఉన్నదిగా, నీ కొడుక్కి ఇలాగ వచ్చింది ఇన్ని సంవత్సరాలు, ఇలా నీకు ఎంత పేరు మీద డిపాజిట్, పలానా బ్యాంకు, పలానా డీడీ, పలానా ఈవిడికి ఎంత సెటిల్మెంట్, ఈవెంట్ ఎలా డీడీ. తల్లిని సంరక్షణగా చూసుకోమని చెప్పింది కానీ కోర్టు, అంతేగాని మీ పిల్లోడు ఏమైపోయినా యాజమాన్యం నిరంకుశంగా దర్యాప్తు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని చంపేసుకునేవ్వండి అని చెప్పలేదుగా ఏ చట్టం. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఆ అమ్మాయి ఆవిడ చేసిందని చెప్పట్లే, ఒక స్కూల్లో చనిపోయాడు కాబట్టి బయట విషయం కాబట్టి అక్కడ నా కొడుక్కి న్యాయం జరగాలి. తండ్రిగా నాకు ఉంటుందిగా బాధ్యత, రక్తం సంబంధం పంచిపెట్టు కొడుకే. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ప్రతి సెలవులకు వస్తూ ఉంటాడు. అంటే బట్టలు కొన్నాం, ప్రతిదీ కూడా ఏ ధర్మం చేయాలో ఆ ధర్మం చేసాం.
9 నెలల నుంచే అక్కడ నీతో మాట్లాడితే గొడవలు అవుతున్నాయి నాన్న, బయట వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదంటే సర్లేరా నీకు ఉన్న ఇబ్బందులు నీకు ఉన్నాయి అని చెప్పి 9 నెలల నుంచే మాట్లాడటం లేదు. అంతకుముందు 12 ఏళ్ళు కంటిన్యూగా మాట్లాడుతాడు, సెలవులకు వస్తున్నాడు, టూర్లు వెళ్తున్నాం, అంతా కూడా మామూలుగానే ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా జస్టిస్ విచారణ జరగాలి. ఖచ్చితంగా ఎలా చనిపోయాడు, ఏ టైంకి చనిపోయాడు, అసలు ఎవరు అతను ఒత్తిడి ఇచ్చారు, టీచర్ ఇచ్చిందా లేకపోతే ఏంటి, యాజమాన్యం ఇచ్చిందా, వీడియోస్తో సైతంగా ఫుటేజ్ సీసీ ఫుటేజ్లు అన్నీ కావాలి, అన్నీ కూడా సమన్వయం జరిపి చేయాలి. ఇది డబ్బులు ఇస్తే ఏదో పని జరిగిపోతుంది, లక్షల రూపాయల కోట్లు ఉన్నాయి, లక్షల మంది లక్షలు పోసి ఫీజులు కడుతున్నారు అంటే ఇలాగే ఉంది పరిస్థితి. ర్యాంక్ వస్తే మటుకు ఇలా ఊరేగింపు సభలా చేస్తారు. ఎక్కడ ఉండే వాళ్ళు ఎక్కడికి వచ్చామండి పొజిషన్లో, వాళ్ళ సామాన్యుడు ఎలా నలిగిపోతున్నాడు. కంప్లైంట్ ఇస్తాం. అలాగే ఎలా చనిపోయారో సీసీ ఫుటేజ్ ఏంటి, ఏ రకంగా దర్యాప్తు చేయకుండా మీరు ఎవరు అని అడుగుతున్నారు. అది ఈ సమాజం ఎలా ఉందంటే పోలీస్ వ్యవస్థ, మీరు ఎవరు, తండ్రిని అంటే మీకు సంబంధం ఏంటి, 18 ఏళ్ళ దాకా మీరు ఏంటిది అసలు ఎంత హాస్యాస్పదంగా. ఎప్పుడైనా సమాధానం విన్నాం పోలీసు వాళ్ళది? నేను ఆయనతో మాట్లాడుతాను, మీరెవరు, మీరు సమాధానం చెప్పేసి నాకు తెలియచ్చు కదా. మీరు యాజమాన్యంతో మాట్లాడుకోండి, ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడితే ఇదేంటండి, విచారణ చేయవలసిన అధికారితో మాట్లాడుకుంటాం కానీ స్టేషన్ ఆఫీసర్ తోటి, యాజమాన్యంతో నేనేదో మాట్లాడుకుంటాను, హాస్పిటల్లో నేనేదో మాట్లాడుకుంటూ పెట్టి, పోస్ట్ మార్టం నేను మాట్లాడటం పెట్టి ఏం మాట్లాడుతున్నాను ఎస్ఐ గారు, ఎక్కడున్నా మనం, ఇంత నిరుకోసమా, రూల్ ఆఫ్ లా ఉందా? ఇక సామాన్యుడు ఏముంటాడు? ఇలాంటి చెట్టూరు ప్రభాకర్ చౌదరి 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి ఎంపీగా చేసి మనవడికే న్యాయం లేకపోతే 15 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పేపర్ మిల్ యూనియన్ లీడర్ నాకే న్యాయం జరగకపోతే, మా నాన్నగారు కమ్యూనిస్ట్ లీడరు, స్టేట్ రాష్ట్ర కార్యదర్శి కొడుకే న్యాయం జరగకపోతే అసలు ఏం జరుగుతుంది? అంటే డబ్బే పరిపాలిస్తుంది, పోలీసు వ్యవస్థను డబ్బే పరిపాలిస్తుందా? డబ్బే సెటిల్మెంట్ చేస్తే ఏదైనా చేయొచ్చా? ఆత్మహత్యలు చేసుకోవచ్చా? హత్యలు చేయొచ్చా? ఏం సమాజానికి ఏం నేర్పిస్తారు? ఒక విద్యాలయం ఉండి పాఠాలు నేర్పించవలసిన వాళ్ళు మీరే.